మాట్లాడు ఇంకోసారి మాట్లాడు హెచ్ఐవి ఉంది ఆడు బిళ్ళలు తెచ్చుకున్నాను చేస్తున్నావు నేను హెచ్ఐవి ఉంది ఆడు బిళ్ళలు తెచ్చుకున్నాను చేస్తున్నావు నేను దందగోడు ఈయన మొహం చూసిన వాంతులు వస్తాయి నల్లటి దందగోడు ఈయన మొహం చూసిన వాంతులు వస్తాయి నువ్వేదో పెద్ద బ్యూటిఫుల్ పేరు లేపుకెళ్ళినట్టు పెద్ద విషయం చేయబాకేడా నువ్వేదో పెద్ద బ్యూటిఫుల్ పేరు లేపుకెళ్ళినట్టు పెద్ద విషయం చేయబాకేడా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు బాబాయ్ నా దగ్గరికి వచ్చి మంగమ్మని అలాగే ఇంట్లో గొడవలు పెడుతున్నాం ఏందిరా మంగమ్మ సంగతి ఇంట్లో ఎవరు చెప్పమన్నారు అని చెప్పి నా మీద బాగా గొడవ పెట్టుకున్నాడు. నా గురించి ఊరు మొత్తం చండాలని చెబుతున్నావు అని చెప్పి బాగా సీరియస్ అయ్యి నా దగ్గరికి వచ్చాడు. ఫోన్ మాట్లాడుతుంటే చూడండి ఫ్రెండ్స్, చాలా ఫన్ వచ్చింది. మరి అలాగే నా తమ్ముడు పోల్ రెడ్డి ఒక ప్రచార డిజిటల్ మార్కెట్ అని కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. మా ఇక్కడ ఏంటంటే యాడ్లు కానీ యాడ్స్ ఇవ్వబడును, ఎలాంటి యూట్యూబర్లు అయినా అతనిని అప్రోచ్ అవ్వండి. చాలా జాగ్రత్తగా మరి చేస్తాడు, ఎడిటింగ్ కూడా బాగుంటుంది, కెమెరా కూడా మనోడు ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అలాగే మనోడు అన్ని యాడ్స్ అన్నీ ఏదైనా ప్రతి ఒక్క స్థలం గురించి ఫ్లాట్ల గురించి అలాగే యూట్యూబ్ ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా అతనితో మాట్లాడవచ్చు. మరి అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తాగి డ్రైవింగ్ చేయబాకండి, ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ స్పీడ్గా తోలొద్దండి. హలో, సరే 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 బాబాయ్, ఫోన్లో ఉన్నా, నాకు నీకులాగా ఎదవ కాదు ఫోను. హలో, ఎవరికి? ప్రతి ఒక్కరికి అదే మంగమ్మని లేపుకెళ్తేనే వాయిస్ కనిపెట్టాడు. నువ్వు ప్రతి ఒక్కరు మీద గోల్ చేస్తున్నావు. ఏం గోల్ చేసాను? జబ్బు ఉంది, రోగం ఉంది, వేడి చేస్తుంది, హెచ్ఐవి ఉంది ఆడు బిళ్ళలు తెచ్చుకున్నాను చేస్తున్నావు నేను హెచ్ఐవి ఉంది ఆడు బిళ్ళలు తెచ్చుకున్నాను చేస్తున్నావు నేను ఎవరికి? ప్రతి ఒక్కరు చెప్తున్నాడుగా. ఏమని ఆ మాట చెప్పలేదే, మంగమ్మ లేపుకెళ్ళిందే చెప్పింది. ఏంద్రా ఏంది నీ చేసే పనులు? ఏం చెప్పాను? ప్రతి ఒక్కరు కలర్ చేస్తున్నావు నన్ను. ఏంది ఏదేంద్రా ఏం చెప్పాను? మంగమ్మని లేపుకెళ్ళని చెప్తున్నావు, మా ఇంట్లో అలవాటు చెప్తున్నావు, ఇంటికి వెళ్తాను తగాదులు, అన్నం పెడతాడు, కూడి పెడతాడు, మీ ఇంటికాడ గొడవలు. ఈయన ఏం చేశాడంటే చెప్పు చెప్పు మంగమ్మ లేపుకెళ్ళాడు. చెప్పు. మంగమ్మ లేపుకెళ్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగారు, లేపుకెళ్ళిన సంగతి ఇంట్లో తెలిసిద్ది కదా, అందరు చెబుతారు. నేనేనా చెప్పేది? ఇప్పుడు నువ్వు చెప్పవా? నువ్వు చెప్పవా? అది ఆయన చెబుతాడంట. ఎవరు? హలో, లైన్ లో పొచ్చు కూడా కొత్త చిరిగి తెల్లాను. హలో హలో, నిన్ను కాదు యాదవ్లే, ఏదేదో మాట్లాడుకుంటాడు, పిచ్చి ఎక్కింది. ఎందుకు ఎందుకు చదవాడు దేనికి? ఫోన్ చేసి చదవండి, కొత్త చించుతా. నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఇంటికాడ చెప్పొచ్చండి, సాడీలు చెప్పేసి వాడు నేను పైన మాట చెప్పిన కొత్త నేను చెప్పాను, నువ్వు విన్నావా? చెప్పారు నీ వాళ్ళు చెప్పారు. ఏమని? వాళ్ళ అబ్బాయి వచ్చి నల్ల డబ్బాయి లావు డబ్బాయి వచ్చి నువ్వు చేసావు. దందగోడు ఈయన మొహం చూసిన వాంతులు వస్తాయి, నల్లటి దందగోడు ఈయన మొహం చూసిన వాంతులు వస్తాయి, నల్ల డబ్బాయి. మప్పలు లేపు చెప్పా. ఎవరు? మప్పనే. మాకేం అవసరం? మగోడు ఏంది? నువ్వు పెద్ద తోపు అని పాపం ఇంటికి వెళ్ళి అన్నం పెట్టబడని చెప్పావా? చెప్పలేదా పాపారావు? మర్యాద మాట్లాడు. ఏదో నోరు జారి లంచ కొడుకు ప్రతి నా కూడా తేలికైపోయాను, ప్రతి ఒక్కరికి ఎదవైపోయాను. ఎదవేగా చాలా చెప్పినా బొచ్చుగా ఉండమైందిరా. ఉండమైంది ఎవరు చెప్పాను? ఎవరు చెప్పాను? నువ్వు చెప్పలేదా? ఎప్పటికి? ఎవరు చెప్పాను? మంట కూడా చెప్పా. బొచ్చు ఎవరు చెప్పాను? పలానా పేరు ఉండిదిగా చెప్పా. నువ్వే నేను ఎవరికి చెప్పాను? మా ఇంట్లో మా భార్య చెప్పావంట. మా ఇంట్లో ఏమని? కొట్టించుకో, రోజు తన్నిద్దిగా. అంత సీన్ ఉందా? సీన్ లేక ఓ రోజు తప్పేలాలు పెట్టి కొట్టిందంటగా, తప్పేలాలు పెట్టి కొడితే మంగమ్మ దగ్గరికి ఏడ్చేవంట. తగాదులు పెడతాడు. ఏమని? గొడవ పెడతారు. ఏం గొడవలు? ఏం గొడవ పెట్టు? మంగమ్మ లేపుకెళ్ళాడు. చేస్తున్నావు. అది నిజమే, అందరూ తెలుసు. నా బొచ్చు తెలుసు. చెప్పాను గొద్దలంతా సుల్లిగా కొత్త మాట సుల్లిగా నా బొచ్చుగా రొప్పొచ్చి తాగు. ఏంది
ఏం చెప్పు. కొత్త రాగేశ్వర మంగం వచ్చిండు. నాకేం పని. నా బట్టాడు ఆ. ఎలిగిపోటు మొత్తం నా బట్ట లేపుకెళ్ళి చెప్పాలి. నాకు అవసరం వచ్చేసరికి నన్ను ఫోన్ చేసి మీ ఆడలు తిడుతున్నాను అని చెప్పి ఫోన్ చేసి లేపుకెళ్ళారు అనక వీళ్ళు పెళ్లి చేసుకుంటానికి నీకేం పని చెప్తాను నీకు? నీకు చూసుకోరా? నీకు చూసుకోవాలి ఏం పని నీకు? మీ మీద ఆలు బెస్ట్ వద్దులే, అదంతా నా అక్కయ్యో సినిమా. అక్కయ్యో అని అబ్బా, నీ కాళ్ళు పంచావు నాకు మా దగ్గర రాడు. మీ ఇద్దరి మీద మంగం మీద నీ మీద ఆలు బెస్ట్ అంటే అన్నం కొంటారు. ఎందుకు నువ్వేదో పెద్ద బ్యూటిఫుల్ ఫిగర్ లేపుకెళ్ళినట్టు పెద్ద విషయం చేయబాకేడా. నువ్వేదో పెద్ద బ్యూటిఫుల్ ఫిగర్ లేపుకెళ్ళినట్టు పెద్ద విషయం చేయబాకేడా. కాకా ఏమనుకున్నావు? ఏంది ఇప్పుడు ఇప్పుడు ఎన్నో నీ మొహంలో చూసుకున్నా నువ్వు చూసుకున్నావా. నాకేమే నువ్వు అందగొడువా నువ్వు అందగొడువా నాకేమే నువ్వు అందగొడువా నువ్వు అందగొడువా గ్లామర్ ఇదే మొహం చూపెట్టను మొహం వాంతి వచ్చింది పడు కొత్త చూస్తేనే ఇలాంటి కొంచెం మాటలు చెప్పి కొంపలు కంపలు ఆడిపో పిల్లల మొగులు తగబెడబగా ఇనేనా నీకేం పడతాను చూసిగా ఏమని కొత్త జినికిద్దామన్నావు నువ్వు మర్యాద మాట్లాడేవాడే హలో ఏమేస్తారా మర్యాద ఏం చేస్తారు నువ్వు చంపి దెంగుతా ఏం చేస్తాను బొచ్చేస్తాను నువ్వు మళ్ళీ వెళ్ళి చెబుతా కొత్త తింటున్నావు కదా కొత్త రైతు పో ఏమని ఈసారి చెప్పు ఏమని ఈసారి చెప్పు నాకు అవసరం లేదయ్యా నేను ఎవరు చెప్పలేదు ఆగవా ఆగవేంద్రా ఏంద్రా చెప్పింది నువ్వు కొత్త జినికి చెప్పేది నువ్వు లవడంగా తినేది నీ మాట కొత్త ఎవడు మాట అంట మరి తన్నులు తింటావు తమ్ముడు మర్యాద చెబుతున్నా తన్నులు తింటావు ఈ రోజు నేనా మూడు వేల సార్లు చెప్తారు ఏమని ఏం చెప్పావు ఏమని ఏం చెప్పావు ఏమని చెప్పాను మంగమ్మ లేపుకెళ్ళాడు బొచ్చమ్మ లేపుకెళ్ళాడు నీకు అవసరం నిజం కదా ఎదురు చూసావా నేను లేపుకెళ్ళి చూసావా నువ్వు లేపుకెళ్తాం కుక్కలే చూడబో మేము చూసేది నువ్వు లేపుకెళ్తాం కుక్కలే చూడబో మేము చూసేది మాట కూడా చెప్పా ఎవరు మాట కూడా చెప్పారు నువ్వు వెళ్ళి ఆ పని చేస్తా ఆ పని చేయి వద్దంతా ఎవరుగా ఏ అని బాగా ఏంటి కొట్ట నాకు ఫోన్ వచ్చింది అరే లైన్ లో ఉండరా యాదవ్తో మాట్లాడుతున్నా లైన్ వాడు మర్యాద చెప్తున్నా ఎందుకు నీచికేమైనా కూర్చోలేరా కొంచెం ఆగరా ఏదో తిడతా ఉంటాడు అవి పట్టించుకోబాక చంపుతావా చంపాకయ్యా ఫోన్ తో మాట్లాడుతున్నా కొత్త చినిగిద్ది ఎందుకు ఎందుకు ఏదో కుత్తేవాడు ఫోన్ లో మాట్లాడుతున్నా నీ పేరు ఎత్తినా నిన్నన్నానా పేరు ఎత్తినా అదిగో నీ పేరు ఎత్తినా హలో ఏంది చచ్చా టనబాగా పెళ్ళం తెరివేసి మంగమ్మ తరివేసి పాపం బాధల్లో ఉండడు పెళ్ళం తెరివేసి మంగమ్మ తరివేసి పాపం బాధల్లో ఉండడు మట్టగుడిరా ఎందుకు ఏంది ఆయదవే 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 మంగమ్మ లేపుకెళ్ళిన ఎదవే కరెక్ట్గా చెప్పాడు ఎవడేంది ఫోన్లో మాట్లాడతాము 1,00,000 మందితో మాట్లాడతాము ఎవడో నీకు తెలియాలన్న రూల్ ఉందా ఎందుకు ఫోన్ చేసి బొచ్చు ఆడు ఓ మర్యాద మాట్లాడు ఫోన్ లో అవతల పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొత్త అట్లా అనవసరం మాట్లాడబాక ఫోన్ చేసి రికార్డింగ్ పెట్టి ఇచ్చేసి కొత్త చాలా మాట్లాడుతుంది కలిసిందా ఎవరితో మాట్లాడుతున్నా అద్యా ఆగు లైన్ లో ఉండు మాట్లాడు ఎందుకు ఫోన్ మాట్లాడకుండా నువ్వు వచ్చావు నీకు సమాధానం చెబుతున్నా దేనికి ఫోన్ చేసి ఎవరు నాకేం పని మరేం చేస్తున్నా నాకేం పని ఎంత రికార్డింగ్ పెట్టా ఎవరికి ఆడితో మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా అమ్మా అరే బాబు నేను మాట్లాడుతున్నా ఎక్కువ చేయబాక పని చేస్తే ఆగు ఏంది పొద్దు పొద్దున్న తన్నులు తింటావు కాముకి వెళ్ళు దేనికి వెళ్ళను నాది నేను ఫోన్ మాట్లాడుకున్నా అరే రేపు సినిమాకి రారా ఎదలో ఉంటారు కానీ హలో సినిమాకి రేపు రారా చూద్దాము ఎదలతో వద్దు నీచిగా ఏమైనా కుత్తెలతో వద్దామా మనం జాగ్రత్తగా చూడాలా బాబాయ్ మంగమ్మ లేపుకెళ్ళాడు తెలుసా అన్నా ఎవరు తెలుసుగా ఆయన మంచి యాక్టర్ అది వెళ్తున్నాడు అన్నయ్య తాడ తీపిస్తా డిఎస్పీ దగ్గర ఉంటాడు అన్నయ్య పిఏ అయితే ఏం చేస్తా డిఎస్పీ చేస్తాడు నువ్వే చేస్తావు నాతో నేను ఏమైనా గెలుస్తాను జోలికి వెళ్తున్నాను ఎవరిని ఆయన్ని లైన్లో ఉండు మాట్లాడు హలో అన్నం ఎవరు పెడతలేదంట పిచ్చోడు అయిపోయాడు మొన్న అన్నం తీసుకెళ్ళితే ఇజిరేసాడు పిచ్చోడు అయిపోయాడు రోడ్ల మీద ఎగ్గుపప్పులు బొగ్గుపప్పులు ఆల్లేలు పడేసి ఏరుకుంది అంటున్నాడు ఒకడు ఎగ్గుపప్పులు బొగ్గుపప్పులు ఆల్లేలు పడేసి ఏరుకుంది అంటున్నాడు ఒకడు
ఏంద్రా ఎవరు ఒకడన్నాను నీ పేరు ఎత్తినా తాలింపులు కొత్త కొత్త ఏయ్, బండి పోయింది. నీ పేరు ఎత్తినా ఎక్కువ చేస్తావు కొత్త బాల పడతావు కత్తి కట్టలు దింగి. పో పో వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు ఎవరు నీకేం పనిరా ఆ? నేను ఎన్నుంటే ఎవడు వచ్చాడు కొత్త దెంగేసేయండి వెళ్ళిపో నేను వెళ్ళను కొత్త అదంతా దేనికి కొత్త మొగల్లాగా దేనికి వెళ్తాను ఏయ్ ఆ, చంపేస్తా వెళ్ళిపో మరి అది దేనికి కొత్త పలిసిందండి అమ్మా మంగమ్మ లేపుకెళ్ళాడమ్మా తెలుసుగా మంగమ్మని అట్లు పోసిద్దే మీ అప్పయ్య మంగమ్మ అట్లు పోసిద్దే లేపుకెళ్ళాడమ్మో అట్లు పోసిద్దే లేపుకెళ్ళాడమ్మో బాల పడతా కాపురాలు చెప్తాడు తెలియ ఎవరు కాపురం ఆ? ఎవరు కాపురం వెళ్తుంది ఎవరు కొత్త రేగ వస్తాను అసలు నువ్వు మర్యాద మాట్లాడు పాపారావు చదువుతున్నా నీకు కంటి చూపుతో చంపేచ్చా తెలుసుగా చిల్లడ్డం పెడతారు పూక ఆ, కొత్తలా కొడతా పో వెళ్ళు. ఎక్కుదమ్మా? వెళ్ళు. బుచ్చట. ఏ ఇడికి పిచ్చెక్కిందేరా కొత్త జిలిగి యాదవలే నా మీద ఎవరికని చెప్పావా చాడీలు కొత్త రేగ నీచుకమైన యాదవలే కానీ మంచోడు కాదురా మంచోడు అయితే పాపం మెట్టెందుకుంటాడు కాపురాలు తీస్తున్నాడు అవి కూడా చండాలంగా ఉంటాయిలే ఈ కాపురాలు తీసేయి అయ్యేం అందగత్తులు అనుకుంటే అందగత్తులు కాదు ఏంది 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 ఇప్పుడు నీ వ్యవహారం ఏంది చెప్పు నా మీద చాలు చెప్పావు ఆ? నా మీద చాలు అని చెప్పారా ఎవరికి ఆ? ఆ, మీ అప్ప లంజమోడికి వెళ్ళి ఇంటికి చెప్పారా సిల్లిగా? పీక్కో ఎంట్రీకి పీక్కో పో. ఎంట్రీకి ఇంకోసారి
కంట్రీలో ఉన్నావు బేటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏంటి సార్ అది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడు మనిషి పశువా? పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ అని ప్లాను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మన చేతుల్లో ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చారా? మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మురు టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? పొట్టోడికి దోలు తీరిపోయింది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేద్దామంటావు మరి? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె ట్రైన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదన్నా దానికి కాదు, అయితే బలం రావడానికి. ఒరే అవలే. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప, దేని గొప్ప? సార్ 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 ఏంటి సార్ అది? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఒక మనిషి గురించి ఎంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం. అన్న ఇదిగో పుసి. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఏ ఇయర్ రా మీరంతా? ఫిఫ్త్ ఇయర్ ఏందిరా? ఓయ్ నచ్చవరా. ఎలా లేపేద్దాం రా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడి
వాట్ డు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా, ఇదారా తాడు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలాగారు పాడుగా చాలా. ఓకే 1 minute సార్. మా వింత. ఓకే 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 బొక్క మీద అంతాను. చెయ్యి చెయ్యి. నాగరాజు గారు రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపతేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. యా 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 యా. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంటరా? పదండి సార్ మనం వెళ్ళిపోదాం. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ రాకి. అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కూట రబ్బలనే వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆయన గౌరవం. ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇడు 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లంటే బొక్కడి పోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. జిహాద్ ఏ జిహాద్. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? ఆడెక్కడున్నాడో కనపడుతున్నాడా? ఆడెక్కడున్నా వినపడేలాగా. ఇదిగో సార్, ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎవరు వస్తున్నారు? శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. దున్న పొత్తులా తిని బాబు అసలుడే గాని మహానుభావుడు. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంటే కదా అనుకున్నారు. వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. మీరు వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చెయ్. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతా చూడు, నన్ను చూడు. అమ్మాయి తలరాత. నేను కొట్రా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఏ పోరా, నాకు తెలుసు. తెలుసు. బ్యాటలో సార్ మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉంటారు, నేను ఉంటాను. కరెక్ట్.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. What are you doing? ప్రేయర్ టు గాడ్, గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. పబ్జి బ్యాన్ అనకండి బ్రో, నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఒకసారి అనకండి బ్రో, నా ఫేవరెట్ గేమ్ బ్రో పబ్జి. అట్లా అనకండి. ఏం మీకు ఇష్టం లేదా, మీరు ఆడరా? మరి అట్లా అంటారు ఎందుకు? విల్ డూ అ పిటిషన్ ఆన్ పబ్జి, ఓకే, డోంట్ వరీ, విల్ డూ అ పిటిషన్ ఆన్. నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది, ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇయ్యాల. నాగుల పంచమి. నాగుల పంచమి అట్లా కూడా ఇస్తారా మీరు అట్లా ఆఫీస్లో? మా ఆఫీస్లో ఇస్తారు. మా ఆఫీసులు ఇస్తారు, మాకు తెలియదు, మరి మేము చదువుకోలే. పని లేదా? 90 crores minus 1. God is great. దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కార్లో కూర్చొని అమ్మాయికి పోజు కొడుతున్నాడు. నెక్లెస్ దొంగ నొక్కుంటే. దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. కూడా పైన చెయ్యేస్తున్నాడు రా. అలాగే లాగే ఒకటి ఇచ్చిండే వాడిని. పెద్ద ఆయన లేని వదిలేసాను, ముసలి డొక్కు. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. సిగ్గుపడకూడదమ్మా. అడు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఏమండి, వాడి తిండికి దిష్టి పెట్టకండి, మీ కళ్ళు పడే. మడ్డగుడు. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. తాత రే ముసలమ్మంట రే, రే ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపో. పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించారు. హలో ఆడు నిజం గుద్దలో పెడతాను కొడక. గుద్దలో తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా? చెత్తరా కొడక దిగి. ఇక్కడే ఉన్నట్టు మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. చాక్లెట్ ఫ్లేవర్ది చాలా బాగున్నాయంట. నీకు అక్కతో సెక్స్ కావాలి అంతేగా? నీ ఫైనల్ ఎజెండా అదే కదా? చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? లేదంటే రేపు నువ్వు నాకు మరదలు అవుతావు కదా. సరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? నువ్వు ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే నీవు చెప్పు. నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పొచ్చికని చెప్పి అమ్మేస్తాను. కొద్దు మూసుకొని ముందు చింతబాద్ కొట్టా. చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా, చావ దెంగడమే. చెప్పండి, నీకే చెబుతా పోయా. కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో, నీ స్పీడ్ చూద్దు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. టీచర్, నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగ బాకు. మరి నన్ను గుర్తురాలదా? నిన్న జూకెళ్ళలేదుగా? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 60. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా?
ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. ఏమైంది సార్? సారీ అని ఉంటాడు. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. సెలెక్ట్ అయిపోయాను రా. తప్పదా మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. నేనేం చూడలేదు. వస్తున్నా. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు. నేను వాడిని ఫాలో అవ్వాలా, వీడిని ఫాలో అవ్వాలా? బతుకో గట్రాయర్తో దండం పెట్టించావు, కట్టుకున్న పెళ్ళంతో అన్నయ్య అనిపించావు. నీ పెళ్ళయ్యలో నమస్కారం అండి. నాన్న మంది ఏంటిది? హీరోయిన్లు బట్టలు వేసినట్టు ఎక్కడ పడితే అక్కడ. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? సారీ. అవతల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ తెలీదా? నా రూమ్ అనుకున్నాను. నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని హోటల్ మొత్తం ఇచ్చేస్తారు నీకు. అసలు నిన్ను కాదు, కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చినందుకు ఆ లవంగా అనాలి. వాణి తర్వాత అనొచ్చు, ముందు టవల్ కట్టుకో. చూడలేకపోతున్నావు. ఎవరు నువ్వు? ఏం చేస్తాను? పండుకున్నాను రా. అంటే నీ పిల్లం పక్క పడి నువ్వు ప్రసాదం పడుకోవచ్చు. నా పిల్లం పక్క పడి ప్రసాదం పడుకోవడా నీకు ఇష్టలేదా? అసలు ఎవరు? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. వయసులో ఉన్న వాళ్ళు చేసి. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, టూపులు అట్లా స్లిప్ అయితే. ఇదిగో బా తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? తల్లి 100 out of 100 అంకుల్. అమ్మయ్యా ఐ గాట్ ఇట్. ఆ యదవలో కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. అమ్మగారు ఒక్కరే ఉన్నారు, జాగ్రత్త చూసుకో. చచ్చిపోయిందేమోనండి. 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేదు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చో పిల్లాన్ని చంపేస్తారా? కొట్టచ్చు, కొట్టాలి. రాళ్ళు కొట్టకూడదు. ఇది ఎక్కడ పెట్టను? ఎక్కడ పీకావు? పెరట్లో. అక్కడే సావు. అలాగే. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరా రే. అఘోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే. అరే రే ఫోన్లో లేరా నువ్వు గానీ? దిగజారిపోయావు మరి అంతా బాగా. నీ మొగానికి పెప్సీ కావాలా? పెప్సీ పెద్ద పవర్ స్టార్. ఇదిగో మొహం చూడు. ఈడు పెద్దోడైతే 20 రేపులు 10 కూలీలు, పసిపిల్లలైతే గొంతు కొరికి మరీ చంపేస్తాడయ్యా. ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుర్చేత్తో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నువ్వేం మమ్మల్ని ఉద్ధరించక్కర్లా. ఈ ఇంట్లో నీకున్న పని ఏంట్రా? చదువుకోవడం తప్ప. మధ్యలో 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 అట్ట చోట చంపేస్తా, జాగ్రత్త. ఏం చూసుకున్నా అంత ఇవాళ ఇంట్లో 5 బెప్పలు పోయినాయి. ఇంపార్టెంట్ చదువుకో. సిటిజన్ సెక్టర్ సా ఆబ్జెక్టివ్ చదువుకో, కన్ఫర్మ్ గా వస్తుంది. లే చదువుకోరా. తెల్లారి షేప్ అయింది. ఒక ఆడపిల్లనే లేచి పనిచేస్తుందిరా. పాలు తాడు దగ్గర నుంచి కక్కుస్ కడిగే వరకు అన్ని మనమే చేయాలి. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సార్. కంగారెందురా చెప్తా. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఎవడరా మీరు? శాస్త్రి ఆ భాష ఏంటి? తరహాసం
నాకే అర్థం కావట్లేదు ఇంకా జనాన్ని లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. ఆల్రెడీ నేను ఒక రకంగా కనిపించా, నీకు కూడా అలా కనిపిస్తా. I'm going to be like that. Are you serious? That's awesome. She's so cute. She's 19. She's 19. Yeah, I'm almost 23. There you go. Are you kidding? No. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఓ పాతికుంటే ఇచ్చిల్పు కలిసి 5 నిమిషాలు అలా అప్పుడప్పుడు ఎత్తారంటే ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ తగిలితే నో, మా మామయ్య ఎమ్మెల్యే. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయగానే పంచర్ మాత్రం. నీ అబ్బా, దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క.